Hello friends, welcome to DSA and Groups Zone యూట్యూబ్ ఛానల్. మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు ఒరిస్సా ఇలా వివిధ రాష్ట్రాలలో నిర్వహించబోవు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ కోసం ఉపయోగపడే విధంగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి అన్న అంశంని తీసుకుని ఇక్కడ నుంచి మీకు కంటెంట్ని గత కొన్ని రోజులుగా అందిస్తూ వస్తున్నాం. అయితే ఇందులో భాగంగా మనం శిశు వికాసం మరియు అధ్యాపన నుంచి కొంతమంది సైకాలజిస్టులు వారికి సంబంధించిన ప్రాథమిక సమాచారం, పెరుగుదల, వికాసం, పరిపక్వత వీటి మధ్య స్పష్టమైన తేడా, అనువంశికత గురించి, అలాగే అనువంశికతవాదులు, పరిసరవాదుల గురించి, వికాస సూత్రాల గురించి, వాటికి సంబంధించిన అభ్యాసన ప్రశ్నలు గురించి మనం తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా శిశు వికాసం దశలు వీటి గురించి కూడా మనం గత వీడియోలో డిస్కషన్ చేయడం జరిగింది. దీనికి కంటిన్యూషన్, దీనికి సంబంధించిన అభ్యాసన ప్రశ్నలు అంటే ప్రాక్టీస్ బిట్స్ అని అనొచ్చు. వీటిని కూడా మనం గత వీడియోలో పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో దీనికి కొనసాగింపుగా ఎలిజబెత్ హార్లాక్ వ్యక్తిత్వ వికాస దశలు మరియు అనువంశికత, భాషా వికాసం దశలు, వికాసం సిద్ధాంతాలు, పియాజే మానసిక లేదా సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము మరియు పియాజే సంజ్ఞానాత్మక వికాస దశలు, వీటికి సంబంధించినటువంటి కంటెంటు, ఆ కంటెంట్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ ఈ వీడియోలో మనం ఇప్పుడు పరిశీలన చేస్తున్నాం. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే మీ మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియోలోకి కంటెంట్లోకి వెళ్ళే ముందు దయచేసి ఒక లైక్ వీడియోకి ఇవ్వండి. ఇకపోతే మనం సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం. ఎలిజబెత్ హార్లాక్ వ్యక్తి వికాస దశలు, దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. వ్యక్తిత్వ వికాస దశలు అనగానే మనకు ఎలిజబెత్ హార్లాక్ పేరు గుర్తుకు రావాలి. హార్లాక్, ఎలిజబెత్ హార్లాక్. ఎవరికైనా ఈ పదం కష్టంగా అనిపిస్తే హార్లిక్స్ పేరు గుర్తుపెట్టుకోండి. హార్లిక్స్, ఎలిజబెత్ హార్లిక్స్. ఇకపోతే చూడండి, మొదటగా దశలు: నవజాత శిశువు దశ, శైశవ దశ. శైశవ దశని రెండు రకాలుగా ఇక్కడ మనం అంటే ఎలిజబెత్ హార్లాక్ వర్గీకరించారు. శైశవ దశని ఎలిజబెత్ హార్లాక్ గారు ఇక్కడ రెండు దశలుగా వర్గీకరించడం జరిగింది. ఎలిజబెత్ హార్లాక్ శైశవ దశని నవజాత శిశువు దశ మరియు శైశవ దశ అని వర్గీకరించారు. అలాగే బాల్య దశని పూర్వ బాల్య దశ అని, ఉత్తర బాల్య దశ అని మళ్ళీ రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఇక యవ్వన దశని యవ్వన ఆరంభ దశ అని, పూర్వ కౌమార దశ అని, ఉత్తర కౌమార దశ అని మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది. వయోజన దశని వయోజన దశ, మధ్య వయసు దశ అని వర్గీకరించడం జరిగింది. చివరగా వృద్ధాప్య దశ. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీకు గుర్తుంటుంది. ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం
శిశువు దశ 2. శిశువు శైశవ దశని 2గా విభజించారు. నవజాత శిశువు దశ, శైశవ దశ. బాల్య దశని 2గా వర్గీకరించారు. పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ. కౌమరంని 3 రకాలుగా వర్గీకరణ చేశారు. యవ్వన ఆరంభ దశ, పూర్వ కౌమర దశ, ఉత్తర కౌమర దశ. యవ్వన దశ విషయానికి వస్తే వయోజన దశ విషయానికి వస్తే వయోజన దశ, మధ్య వయస్సు దశ, చివరగా వృద్ధాప్య దశ. ఇవన్నీ అయిపోయిన తర్వాత వృద్ధాప్య దశ. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వరు. ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం శైశవ దశ 2 రకాలు. నవజాత శిశువు దశ, శైశవ దశ. పూర్వ బాల్య దశ, మనకి బాల్య దశ 2 రకాలు. పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ. కౌమార దశ 3 రకాలు. 3 రకాలుగా వర్గీకరించారు. అది యవ్వన దశ, పూర్వ కౌమార దశ, ఉత్తర కౌమార దశ. వయోజన దశ 2 రకాలుగా వర్గీకరించారు. అవునా? వయోజన దశ, మధ్య వయస్సు దశ, చివరిగా వృద్ధాప్య దశ. సరే, ఇలా మళ్ళీ పదే ఎందుకు చెబుతున్నానంటే ఈ వీడియో పూర్తయ్యే వరకు మీ మెదడులో ఈ చార్ట్ అనేది మీకు ఫిక్స్ అయిపోవాలి. మళ్ళీ దీనికోసం ఎగ్జామ్కి వెళ్ళే వరకు మళ్ళీ టెక్స్ట్ బుక్ తీయడం, మళ్ళీ రిఫర్ చేయడం, మళ్ళీ వీడియో చూడడం, ఈ వీడియో కోసం మళ్ళీ వెతకడం, అవి కాకుండా మీకు మెదడులో ఇది అలాగా ఈ కంటెంట్ ఎగ్జామ్కి వెళ్ళినంత వరకు కూడా గుర్తుండిపోవాలి. అందుకే మళ్ళీ చెబుతున్నాను. ఎవరైనా కాస్త సాగదీస్తున్నాము సబ్జెక్టు అని చెప్పి ఎవరు కూడా అనుకోవద్దు. ఫ్రెషర్స్ని దృష్టిలో పెట్టుకుని వీడియో చేస్తున్నాను. అయితే ఇప్పుడు ఎలిజబెత్ హార్లాక్ శైశవ దశని 2 రకాలుగా వర్గీకరణ చేశారు కదా. ఈ 2 రకాల్లో పుట్టినప్పటి నుంచి 2వ వారం వరకు, అంటే సుమారు 2వ వారం చివరి వరకు, అనగా 14 రోజులు. పుట్టిన నుంచి మొదటి 14-15 రోజుల దశ ఏదైతే ఉందో దానిని నవజాత శిశువు దశ అని చెప్పి ఎలిజబెత్ హార్లాక్ అన్నారు. ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం నవజాత శిశువు వయస్సు ఏది అని బిట్టు అడిగితే పుట్టిన నుంచి 2వ వారం చివరి వరకు, అంటే 14-15 రోజులు అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం శైశవ దశ క్రింది వాటిలో ఏది? ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం శైశవ దశ వయస్సు 2వ వారం చివరి నుంచి, అంటే 14 లేదా 15వ రోజు నుంచి 2 సంవత్సరాలు పూర్తయినంత వరకు, 2 సంవత్సరాలు పూర్తయినంత వరకు, అంటే 2 వారాల నుంచి 2 సంవత్సరాలు, 2 వారాల నుంచి 2 సంవత్సరాలు శైశవ దశ. ఓకే, అంటే శిశువు పుట్టిన నుంచి 2 సంవత్సరాల వరకు, అంటే 2 సంవత్సరాలు పూర్తయినంత వరకు, 3వ సంవత్సరం కలిసినంత వరకు దీన్ని శైశవ దశ అంటారు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, శైశవ దశ మీద ఒక క్లారిటీ వచ్చిందా ఫ్రెండ్స్? పుట్టిన నుంచి 2 సంవత్సరాలు పూర్తయినంత వరకు శైశవ దశ ఉంటుంది. అందులో మొదటి 15 రోజులు నవజాత శిశువు దశ, 2వ వారం చివరి నుంచి 2 సంవత్సరాలు చివరి వరకు అది శైశవ దశ. క్లియర్? ఇప్పుడు పూర్వ బాల్య దశ మరియు ఉత్తర బాల్య దశ, వీటి గురించి చూద్దాం. 2వ సంవత్సరం చివరి నుంచి, అంటే 2 నుంచి 6 సంవత్సరాల వయస్సు వరకు, 6 సంవత్సరాలు వయస్సు వరకు, అంటే ఇక్కడ 6వ సంవత్సరం చివరి నాటికి ఒక స్టూడెంట్ 2వ తరగతిలో ఉంటాడు. 2వ తరగతి పూర్తవుతుంది. 5 సంవత్సరాలు నిండినప్పుడు ఇక్కడ
ఆ శిశువుకి స్కూల్లో వేపిస్తారు. అయితే ఈ 2 నుంచి 6వ సంవత్సరం వచ్చినంత వరకు ఇది పూర్వ పాఠశాల దశ అని చెప్పి అంటారు. దీన్నే పూర్వ బాల్య దశ అని చెప్పి అంటారు. పూర్వ బాల్య దశ అని, పూర్వ పాఠశాల దశ అని చెప్పి అంటారు. ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం పూర్వ పాఠశాల దశ వయస్సు ఏది అని బిట్టు వస్తే, లేదా పూర్వ బాల్య దశ వయస్సు 2 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు ఈ మధ్య వయసులో ఉన్నటువంటి పిల్లల్ని పూర్వ బాల్య దశ గల పిల్లలు అని చెప్పి ఎలిజబెత్ హార్లాక్ పేర్కొన్నారు. ఇక ఉత్తర బాల్య దశ అన్నప్పుడు 6వ సంవత్సరం నుంచి 10 లేదా 12 సంవత్సరాలు, అంటే 1వ తరగతి నుంచి 1వ తరగతి లేదా 2వ తరగతి నుంచి 5వ తరగతి వరకు లేదా 7వ తరగతి వరకు ఉన్నటువంటి ఈ పిల్లల్ని ఉత్తర బాల్య దశ పిల్లలు అని చెప్పి పేర్కోవచ్చు. అంటే ఉత్తర బాల్య దశ పిల్లలు అంటే సింపుల్గా ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రైమరీ స్కూల్ 1st స్టాండర్డ్ నుంచి 5th స్టాండర్డ్ వరకు ఉన్నటువంటి పిల్లల్ని ఉత్తర బాల్య దశ పిల్లలు అని చెప్పి పేర్కోవడం అనేది జరుగుతుంది. ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం మనం శైశవ దశ పిల్లల గురించి తెలుసుకున్నాం, బాల్య దశ పిల్లల గురించి తెలుసుకోవడం జరిగింది. ఏ వయసు ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి. పుట్టిన నుంచి 2 సంవత్సరాలు పూర్తయినంత వరకు అది శైశవ దశ. అయితే అందులో మొదటి 15 రోజులు నవజాత శిశువు దశ, 14వ రోజు లేదా 15వ రోజు నుంచి 2 సంవత్సరాల వరకు అది శైశవ దశ. ఇక 2వ సంవత్సరం చివరి నుంచి 2 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు ఇది పూర్వ బాల్య దశ. దీన్ని పూర్వ పాఠశాల దశ అని చెప్పి అంటారు. ఇక 6వ సంవత్సరం నుంచి, అనగా ప్రైమరీ స్కూల్ స్టేజ్లో ఉన్నటువంటి పిల్లల్ని 6వ సంవత్సరం నుంచి 10 లేదా 12వ సంవత్సరం వరకు ఉన్నటువంటి ఈ పిల్లల్ని ఉత్తర బాల్య దశ పిల్లలు అని చెప్పి అంటారు. ఇక యవ్వన ఆరంభ దశ, ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం యవ్వన ఆరంభ దశ గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యవ్వన ఆరంభ దశ 10 లేదా 12 సంవత్సరాలకి ప్రారంభం అవుతుంది. 13 లేదా 14 సంవత్సరాల వరకు ఇది ఉంటుంది. సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఉత్తర బాల్య దశ ఎప్పుడు ముగుస్తుంది? ఉత్తర బాల్య దశ ఎప్పుడంటే ముగుస్తుంది? 10 లేదా 12 సంవత్సరాలు. సో 10 లేదా 12 సంవత్సరాలప్పుడు యవ్వన ఆరంభ దశ ప్రారంభం అవుతుంది. అక్కడ నుంచి టీనేజ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది? 13 నుంచి ప్రారంభం అవుతుంది. అవునా? 11 అంటే చూడండి, 12 ఇయర్స్ 13 ఇయర్స్ అంటే ఇక్కడ యవ్వన ఆరంభ దశ 10 లేదా 12 నుంచి ప్రారంభమయ్యి 13 లేదా 14 వరకు ఇది ఉంటుంది. టీనేజ్ అనేది 13 లేదా 14 ఇయర్స్ అప్పుడు టీనేజ్ అనేది ప్రారంభం అవుతుంది. 13 లేదా 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు దీన్ని పూర్వ కౌమార దశ అని చెప్పి అన్నారు. ఇప్పుడు ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం కౌమార దశ, టీనేజ్ని చూద్దాం. ఇప్పుడు టీనేజ్ని ఇప్పుడు మనం చూద్దాం. ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం టీనేజ్ వయసు ఏది? 13 లేదా 14 నుంచి 21 సంవత్సరాలు. 13 లేదా 14 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల పాటు టీనేజ్ అనేది ఉంటుంది. ఓకే, 21 సంవత్సరాల వరకు టీనేజ్ అనేది ఉంటుంది. ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం కౌమార దశ ఎప్పుడు ప్రారంభమవుతుంది? 13 లేదా 14 సంవత్సరాల వయసులో ప్రారంభమయ్యి అది 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 సుమారు 9 సంవత్సరాల పాటు ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం టీనేజ్ అనేది ఉంటుంది. అవునా? ఈ 13 లేదా 14 నుంచి 18 సంవత్సరాల వరకు అంటే మొదటి
4 లేదా 5 సంవత్సరాలు, మొదటి 4 లేదా 5 సంవత్సరాలు పూర్వ కౌమార దశ. మొత్తం 9 సంవత్సరాల్లో మొదటి 4 లేదా 5 సంవత్సరాలు పూర్వ కౌమార దశ. దాని తర్వాత మరొక 4 లేదా 5 సంవత్సరాలు ఉత్తర కౌమార దశ. 13 or 14 నుంచి 18 ఇయర్స్. 18 ఇయర్స్ చూడండి, ఓటు హక్కు అంటే 13వ సంవత్సరం లేదా 14వ సంవత్సరంలో పూర్వ కౌమార దశ ప్రారంభమయ్యి ఒక వ్యక్తికి ఓటు హక్కు వచ్చే వయసు ఏదండి 18 సంవత్సరాలు. ఈ 18 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వయసు ఏదైతే ఉంటుందో దీన్ని పూర్వ కౌమార దశ అని చెప్పి ఎలిజబెత్ హార్లాక్ పేర్కోవడం జరిగింది. ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం ఓటు హక్కు వయస్సు దశ వరకు అది పూర్వ కౌమార దశ. ఓటు హక్కు నుంచి అంటే 18 సంవత్సరాల నుంచి పెళ్ళిడి వయస్సు 21 సంవత్సరాలు కదా పెళ్ళిడి వయస్సు. ఆడపిల్లకు ఇప్పుడు కనీసం పెళ్ళిడి వయస్సు ఎంత చేశారండి? ప్రస్తుతం భారతదేశంలో 21 సంవత్సరాలు. ఆడపిల్లకి పెళ్ళి అవ్వాలంటే కనీసం 21 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి. అంటే వయోజనుడు అవ్వాలంటే 21 సంవత్సరాలు అయి ఉండాలి. ఓకే, ఈ విధంగా 18 సంవత్సరాలు ఓటు హక్కు వచ్చినటువంటి వయస్సు. అప్పటి వరకు పూర్వ కౌమార దశ ఉంటుంది. ఓటు హక్కు వచ్చిన సంవత్సరం 18వ సంవత్సరం నుంచి 21వ సంవత్సరం వరకు ఉత్తర కౌమార దశ అనేది ఉంటుంది. ఇకపోతే ఇది అయిపోయింది వయోజన దశ. ఇప్పుడు వయోజన దశని చూద్దాం. వయోజన దశ ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం వయోజన దశ. ఎస్, ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం వయోజన దశ 21వ సంవత్సరంలో ప్రారంభమవుతుంది. కాబట్టి ఆడపిల్ల యొక్క కనీస వివాహ వయసు 21 సంవత్సరాలుగా పేర్కోవడం జరిగింది. 21 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు, 21 నుంచి 40 సంవత్సరాలు వయోజన దశ కాగా 40 నుంచి 60 సంవత్సరాలు మధ్య వయసు దశ, 60 నుంచి మరణం వరకు వృద్ధాప్య దశ. ఇది క్లియర్గా ఇది చార్ట్. ఓకేనా? ఇప్పుడు తర్వాత అంశంని చూద్దాం. జెనెటిక్ అంటే జన్యు శాస్త్రం, జెనెటిక్స్, జన్యు శాస్త్రాన్ని ఇంగ్లీష్లో జెనెటిక్స్ అని చెప్పి అంటారు. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద జెనెటిక్స్? జన్యు శాస్త్ర పితామహుడు ఎవరు? జవాబు గ్రెగర్ మెండల్. ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి గ్రెగర్ మెండల్. గ్రెగర్ మెండల్, ఆస్ట్రియా దేశపు గ్రెగర్ మెండల్ జన్యు శాస్త్ర పితామహుడు. ఇక్కడ అనువంశికత గురించి చూద్దాం. అనువంశికత గురించి మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ముందు తరాల నుంచి, ముందు తరాలు అంటే ముత్తాతలు, తాతలు, తండ్రులు, వీరు ముందు తరాలు. వారి నుంచి సంక్రమించే జీవ సంబంధమైన మానసిక లక్షణాలను, జీవ సంబంధమైన మానసిక లక్షణాలను అనువంశిక లక్షణాలు అని చెప్పి అంటారు. సింపుల్, ఈ విషయం మనందరికీ తెలుసు. ఒక వ్యక్తిపై ప్రభావం చూపే మొట్టమొదటి కారకం ఏది అని బిట్టు వస్తే అనువంశికత అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అంటే ఒక వ్యక్తిపై ప్రభావం చూపే మొట్టమొదటి కారకం పరిసరాల లేదా అనువంశికత, లేకపోతే పాఠశాల, లేకపోతే ఇంకోటి ఇచ్చినప్పుడు అనువంశికత అని సరైనటువంటి జవాబుగా గుర్తించాల్సి ఉంటుంది. ఈ అనువంశికతకు మూలం జన్యువులు, మనకు తెలుసు, జీన్స్. ఓకే, మానవునిలో క్రోమోజోముల సంఖ్య 23 జతలు. 23 జతలు అనగా 46. మానవునిలో క్రోమోజోముల సంఖ్య 23. అందులో శారీరక క్రోమోజోములు 22 జతలు కాగా లైంగిక క్రోమోజోములు మాత్రం కేవలం 1 జత మాత్రమే. ఈ 1 జత లైంగిక క్రోమోజోములు స్త్రీలలో XX గాను, స్త్రీలలో XX గాను, పురుషుల్లో XY గాను ఉంటాయి. విమెన్ XX, మెన్ XY గుర్తుపెట్టుకోండి. జన్యువులను ఒక వ్యక్తి యొక్క బ్లూ ప్రింట్ అని పేర్కొంటారు. ఒక వ్యక్తి యొక్క బ్లూ ప్రింట్ అని జన్యువుల్ని పేర్కొంటారు. జన్యు నిర్మాణంలో DNA మరియు RNAలు ఉంటాయి. ఈ RNA అనేది తల్లిదండ్రుల నుంచి జెనెటిక్ కోడ్ను సేకరించి DNAకు అందిస్తుంది. బిట్టు మీకు రావచ్చు. తల్లిదండ్రుల నుంచి జెనెటిక్ కోడ్ను సేకరించి DNAకు అందజేసే
విధి నిర్వహణ క్రింది వారిలో దేనిది అని బిట్టు వస్తే ఆర్ఎన్ఏ అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇక భాషా వికాసం దశలు. భాషా వికాసం దశల గురించి మనం ఇప్పుడు ఒకసారి పరిశీలన చేద్దాం. భాషా వికాసం దశలు. భాషా వికాసం దశలు ఓవరాల్గా 4 అని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. భాషా వికాసం దశలు ఓవరాల్గా 4. ఓకే. భాషా వికాసం మొదటి దశ ప్రాక్ భాషా దశ. ప్రాక్ భాషా దశ మొదటి దశ. రెండవ దశ ముద్దు పలుకుల దశ. భాషా వికాసంలో రెండవ దశని ముద్దు పలుకుల దశ అని చెప్పి అంటారు. భాషా వికాసంలో మూడవ దశని శబ్ద అనుకరణ దశ అని చెప్పి అంటారు. శబ్ద అనుకరణ దశ. భాషా వికాసంలో 4వ దశని శబ్ద గ్రాహ్యక దశ. చూడండి, ప్రాక్ భాష, ముద్దు పలుకులు, శబ్ద అనుకరణ, శబ్ద గ్రాహ్యక. సింపుల్ అండి. ప్రాక్ భాష, ముద్దు పలుకులు. ప్రాక్ భాష, ముద్దు పలుకులు. తర్వాత శబ్ద అనుకరణ మరియు గ్రాహ్యక. అనుకరణ మరియు గ్రాహ్యక. ఓకే, అనుకరణ, గ్రాహ్యక. ప్రాక్ భాషా రూపాలు భాష యొక్క మొదటి దశ. ముద్దు పలుకుల దశ భాష యొక్క రెండవ దశ. అనుకరణ, శబ్ద అనుకరణ భాష యొక్క మూడవ దశ. శబ్ద గ్రాహ్యక భాష యొక్క 4వ దశ. సింపుల్. ఓకేనా? అయితే ఇవి ప్రధానంగా, ఇంకా మీకు వీలైతే ఇది తర్వాత, ఇది సెకండరీ. ఇది వయస్సు అనేది సెకండరీ. ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి ఇవి ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం ఎగ్జామ్లో రావడానికి అవకాశం అనేవి ఇవి. భాషా వికాసంలోనే 4 దశలు, వాటి యొక్క ఆ పేర్లు ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో ఒకవేళ అడగొచ్చు. కాబట్టి ఇవి ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. ప్రధానంగా ఇవి అవసరం. ఇవి ప్రధానంగా అవసరం. ఇది ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటి దశ ప్రాక్ భాష దశ. రెండవ దశ ముద్దు పలుకుల దశ. మూడవ దశ అనుకరణ దశ, శబ్ద అనుకరణ. 4వ దశ శబ్ద గ్రాహ్యక దశ. ఓకే. ఇప్పుడు పుట్టినప్పటి నుంచి మొదటి 4 నెలలు, పుట్టినప్పటి నుంచి మొదటి 4 నెలలు ప్రాక్ భాష దశ. 4 నెలల నుంచి 12 నెలలు, 4 నెలల నుంచి సంవత్సరం వరకు ముద్దు పలుకుల దశ. సంవత్సరం నుంచి సంవత్సరంన్నర అనుకరణ దశ. ఇక్కడ 5 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వయసు వరకు ఇది శబ్దగ్రాహ్యక దశ. ఇది వికాస సిద్ధాంతాలు. వికాస సిద్ధాంతాలు చూడండి, వీటి మీద బిట్టు, ఇది ప్రధానంగా మనము వీటి మీద బిట్టు వస్తుంది. బిట్టు కంపల్సరీ. ఇక్కడ ఒక బిట్టు కంపల్సరీ. చూడండి, సంజ్ఞ ఈ పేరు ఇది కనుక సంజ్ఞ కానీ మానసిక కానీ ఇది ఉంటే పియాజే గుర్తుపెట్టుకోండి. పియాజే సంజ్ఞ అనగానే పియాజే. నైతిక వికాసం అనగా కోల్బర్గ్. నైతిక వికాసం కోల్బర్గ్. భాషా వికాసం అనగానే మనకి ఎవరి పేరు గుర్తు రావాలి? నోమ్ చోమ్స్కీ భాషా వికాసం. ఆత్మ లేదా స్వీయ వికాసం, ఆత్మ వికాసం లేదా స్వీయ వికాసం కార్ల్ రోజర్స్. మనోసాంఘిక వికాసం ఎరిక్సన్. ఇవి గుర్తుపెట్టుకోండి. కంపల్సరీగా ఎక్కడి నుంచి ఒక బిట్ వస్తుంది. మ్యాక్సిమం రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సింపుల్. సంజ్ఞ అని పేరు గుర్తు అంటే ఈ పేరు చూడగానే సంజ్ఞ కానీ లేదా మానసిక కానీ సంజ్ఞ అని ఉంటే పియాజే. ఓకే, సంజ్ఞ పియాజే. నైతికం అనగా కోల్బర్గ్. ఓకే, కోల్బర్గ్ నైతికం. ఓకే, ఎలా గుర్తుపెట్టుకోవాలి? మీకు నైతిక విలువలు ఉంటే కోడి మీరు తినరు, కోడి మాంసం తినరు. మనిషికి నైతిక విలువలు ఉంటే
కోడి మాంసం మనం తినము. కోలు మాంసం తినము. ఓకే, కోలు బర్గ్. ఎస్, చికెన్ బర్గ్లో ఏముంటుంది? కోడి మాంసం ఉంటుంది. సో కోలు బర్గ్, కోడి మాంసం మనం తినము. నైతిక విలువలు ఉంటే కోడి మాంసం తినము. అది నైతిక వికాసం కోలు బర్గ్. భాష నోమ్ చోమ్స్కీ. కార్ల్ రోజర్స్. కారు ఎందుకు అంటే సాధారణంగా చాలామందికి కారు కొనుక్కోవాలనే ఒక ఆశ ఉంటుంది. మనకి బస్సు ఉంది కదా, బస్సులు, ఆటోలు ఇవన్నీ ఉన్నాయి కదా, అయినా కూడా మనం కారు ఎందుకు కోరుకుంటాం? ప్రెస్టేజ్ మీన్ ఆత్మశాంతి. అంటే మనము ఇండివిజువల్గా ఎదుగుతున్నాం అని నిరూపించుకునేందుకు, సొసైటీకి ఒక స్టేటస్. అవునా? చాలామంది రోజుల్లో కారు దేనికి కోరుకుంటున్నారు? ఒక స్టేటస్ కోసం. అవునా? మ్యాక్సిమం ఎక్కువ మంది స్టేటస్. సో స్టేటస్ అంటే ఏంటి? ఒక ఆత్మసంతృప్తి అంటే సొసైటీలో నేను ఒక స్థానంలో ఉన్నాను, గుర్తింపు పొందదగిన స్థానంలో ఉన్నాను అంటే ఒక స్టేటస్ కోరుకోవడం అంటే తనకు తాను ఆత్మసంతృప్తి కోరుకోవడం అనమాట. అది ఆత్మసంతృప్తి. కారు ఆత్మసంతృప్తి. సో కార్ల్ రోజర్స్. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి. ఇక సాంఘిక వికాసం, మానసిక సాంఘిక వికాసం ఎరిక్సన్. ఇది ఇక ఇందులో పియాజే మానసిక వికాస సిద్ధాంతం చూద్దాం. పియాజే మానసిక లేదా సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. పియాజే మానసిక లేదా సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. కృత్యాలకు అనుభవాలకు మొదటి ప్రాధాన్యం ఇచ్చాడు పియాజే. గుర్తుపెట్టుకోండి, కృత్యాలు అనుభవాల ద్వారా జ్ఞాన నిర్మాణానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చిన వ్యక్తి క్రింది వారిలో ఎవరు? జవాబు పియాజే. కృత్యాలు అనుభవాల ద్వారా జ్ఞాన నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చాడు. మీకు బిట్ రావచ్చు. కృత్యాలు అనుభవాల ద్వారా జ్ఞాన నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చినటువంటి సిద్ధాంతం క్రింది వాటిలో ఏది? జవాబు సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. దీన్ని ప్రతిపాదించిన వాడు పియాజే. దీన్నే ఈ విధంగా కృత్యాల ద్వారా అనుభవాల ద్వారా జ్ఞాన నిర్మాణం దీన్నే నిర్మాణాత్మక ఉపగమం అని చెప్పి అంటారు. జ్ఞాన నిర్మాణం, ఈ కృత్యాల ద్వారా అనుభవాల జ్ఞాన నిర్మాణంనే నిర్మాణాత్మక ఉపగమం అని చెప్పి అంటారు. ఇది ఒకటి. ఇక బహుమతులు మరియు పునర్బలనాల ద్వారా అభ్యసనం లేదా జ్ఞానం పొందడం. దీనిని పియాజే వ్యతిరేకించాడు. బహుమతుల ద్వారా పునర్బలనాల ద్వారా అభ్యసనంని పెంపొందింపచేసి జ్ఞాన నిర్మాణంని చేపట్టడంని పియాజే వ్యతిరేకించాడు. దీనికి మానసిక సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం పూర్తి విరుద్ధం అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, బహుమతులు మరియు పునర్బలనాలు, వీటికి పియాజే తన యొక్క జ్ఞాన నిర్మాణాత్మక సిద్ధాంతం పూర్తి విరుద్ధం అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. దీనికే ఈ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము, మానసిక వికాస సిద్ధాంతము, దీనికే ప్రజ్ఞా వికాస సిద్ధాంతము అనే పేరు కూడా ఉంది. ప్రజ్ఞా వికాస సిద్ధాంతము. డియర్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను ఇన్నిసార్లు చెబుతున్నాను కదా, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి అనేది మనము చదువుతున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. చదువుతున్నప్పుడు ఈజీ అనిపించి దీన్ని ఎగ్జామినేషన్లో ఎదుర్కొంటున్నప్పుడు కన్ఫ్యూజ్గా ఉండేటటువంటి సబ్జెక్ట్ ఏదైనా ఉందా అంటే అది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి. శిశు వికాసం మరియు అధ్యాపనం అనేటటువంటి సబ్జెక్టు
చదివేటప్పుడు ఈజీగా ఉంటుంది, గుర్తున్నట్టుగానే ఉంటుంది. ఎగ్జామ్ రాసేటప్పుడు పూర్తిగా కన్ఫ్యూజ్లోకి తోసేస్తుంది. కాబట్టి ఇన్నిసార్లు చెబుతున్నాను కదా అని చెప్పి మీరు ఇంకొకరికి అనుకోవద్దు. దయచేసి సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. ప్రజ్ఞా వికాస సిద్ధాంతము, ప్రజ్ఞా వికాస సిద్ధాంతము అని దేనికి పేరు? పియాజే యొక్క మానసిక లేదా సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతానికి ప్రజ్ఞా వికాస సిద్ధాంతం అని పేరు ఉంది. ఇకపోతే పిల్లల వికాసంలో ప్రజ్ఞా వికాసము కీలక పాత్ర పోషిస్తుంది. పిల్లల వికాసంలో కీలక పాత్రధారి ఏది అని పెట్టి వస్తే ప్రజ్ఞా వికాసం. ప్రజ్ఞా వికాసంలో ఆలోచన అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ఆలోచన అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చినటువంటి సిద్ధాంతం క్రింది వాటిలో ఏది? పియాజే పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే సంజ్ఞానాత్మకత అంటే ఏమిటి? ఇంతవరకు మనము పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం అంటున్నాం. ఇందుకీ సంజ్ఞానాత్మకత అంటే ఏమిటి? దీన్ని ఇంగ్లీష్లో కాగ్నిషన్ అని చెప్పి అంటారు. కాగ్నిషన్ అని చెప్పి అంటారు. సంజ్ఞానాత్మకత అనగా అభ్యసనం ప్లస్ ప్రత్యక్షం ప్లస్ స్మృతి ప్లస్ ఆలోచన. ఒక వ్యక్తి తన గురించి, చుట్టూ ఉన్న పరిసరాల గురించి, చుట్టూ ఉన్న పరిసరాల గురించి తెలుసుకుని అవగాహన పొందటమే సంజ్ఞానాత్మకత. ఇది సంజ్ఞానాత్మకత. తన గురించి, పరిసరాల గురించి తెలుసుకుని అవగాహన పొందటమే సంజ్ఞానాత్మకత. ఓకే, డన్. ఇప్పుడు స్కీమాటా పియాజే అనగానే మనకి స్కీమాటా అన్నటువంటి ఈ పదం గుర్తుకు రావాలి. స్కీమాటా పియాజే అనగానే మనకి స్కీమాటా అనేటటువంటి ఈ పదం గుర్తుకు రావాలి. ప్రతి వ్యక్తి పుట్టిన నుంచి పుట్టిన మొదటి క్షణం నుంచే ఈ పరిసరాలతో ఎన్నో చర్యలు జరుపుతూ ఎన్నో అనుభవాల్ని పొందుతాడు. చూడండి, అంతవరకు నవమాసాలు 9 నెలల పాటు తల్లి గర్భంలో ఉన్నటువంటి నవజాత శిశువు ఈ బయటి ప్రపంచంలోకి, ఈ వెలుతురులోకి రాగానే కెవ్వుమని కేక పెడుతుంది. ఎందుకు కేక పెడుతుందంటే ఈ బయట ఉన్నటువంటి ఈ వాతావరణ పరిస్థితులకి, ఇక్కడ ఉండేటటువంటి ఈ కాంతి, అంటే ఒక్కసారి బయట ప్రపంచంలో ఉన్నటువంటి ఈ కాంతి, ఈ పరిసరాలు, ఇక్కడ ఉన్నటువంటి వేడి, ఉష్ణోగ్రతలు, చల్లదనము, వీటన్నిటికీ కూడా తన బాడీ అంటే తన శరీరము వీటన్నిటికీ లోనవుతుంది. కాబట్టి ఒక్కసారి తను బయటికి రాగానే ఏడుస్తుంది. తల్లి గర్భం నుంచి బయటికి రాగానే నవజాత శిశువు ఏడుస్తుంది. కారణం, ఈ పరిసరాలతో చర్యలు జరపడం ఆ క్షణం నుంచి ప్రారంభం అయ్యింది. తన శరీరము ఈ పరిసరాలతో చర్యలు జరపడం ప్రారంభించింది. ఎక్కడి నుంచి? ఈ విధంగా ప్రతి వ్యక్తి పుట్టిన నుంచి పరిసరాలతో చర్యలు జరుపుతూ ఎన్నో అనుభవాలని పొందుతాడు. ఈ అనుభవాలను అర్థం చేసుకోవటానికి, ఈ అనుభవాలని శిశువు అర్థం చేసుకోవటానికి తోడ్పడే నిర్మాణాలే స్కీమాటాలు. స్కీమాటాలు అంటే ఇప్పుడు అర్థమైందే, అనుభవాలను అర్థం చేసుకోవటానికి తోడ్పడే నిర్మాణాలు. స్కీమాటా అంటే ఒక్క మాటలో ఏం చెప్తారండి? ఒకే ఒక్క మాటలో అనుభవాలను అర్థం చేసుకోవటానికి తోడ్పడే నిర్మాణాలు. ఓకే, స్కీమాటాలు. అనుభవాలను అర్థం చేసుకోవటానికి, తద్వారా పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడం కోసం ఈ స్కీమాటాలు తోడ్పడతాయి. ఇవి వయసుతో పాటు మారుతూ ఉంటాయి. ఇది స్కీమాటాలు. ఇకపోతే ఆపరేషన్స్. పియాజే అనగానే మనకు గుర్తుకు రావాల్సిన మరో పదము ఆపరేషన్స్. కృత్యాలు
కృత్యాలు చెయ్యగలిగే మానసిక సామర్థ్యాలు, అంటే వివిధ కృత్యాలు మనిషి పుట్టిన తర్వాత తను ఎన్నో 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 కృత్యాలని నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ విధంగా కృత్యాలు చెయ్యగలిగే మానసిక సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో ఈ మానసిక సామర్థ్యాలనే పియాజే ఆపరేషన్స్ అని చెప్పి అన్నారు. సింపుల్గా పియాజే ప్రకారం ఆపరేషన్స్ అనగా కృత్యాలు చేయగలిగే మానసిక సామర్థ్యాలు. ఇక సాంశీకరణం దీన్నే ఇంగ్లీష్లో ఎసిమిలేషన్ అని చెప్పి అంటారు. అసిమిలేషన్ ప్రత్యక్షంగా తెలుసుకున్న అంశాలను ప్రత్యక్షంగా తెలుసుకున్న అంశాలను పాత అంశాలతో మిళితం చేసి ఆలోచించుట. అంటే ఇప్పుడు ఈ క్షణం ప్రత్యక్షంగా కొన్ని అంశాలని తెలుసుకున్నప్పుడు వాటిని ఇంతకు ముందు తాను అనుభవించిన పరిసరాల ద్వారా తాను పొందినటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో అటువంటి పాత అంశాలతో ఇప్పుడు ప్రత్యక్షంగా తెలుసుకున్న అంశాలను మిళితం చేసి ఆలోచించే విధానంని సాంశీకరణం అని చెప్పి అంటారు. గాలిలో ఎగిరేవన్నీ కూడా పక్షులే అని భావనకి పిల్లవాడు, అంటే ఒక శిశువు పుట్టిన తర్వాత చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే అని చెప్పి అమ్మ గోరుముద్దలు తినిపిస్తూ ఆకాశం వైపు చూపిస్తూ ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలని, చందమామని, అది సాయంత్రపు వేళలో పక్షుల్ని, వీటిని చూపిస్తూ అమ్మ గోరుముద్దల్ని వాటిని తినిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు గాలిలో పక్షులు ఎగురుతూ ఉంటాయి కదా, పిల్లవాడు పక్షులు ఎగురుతూ ఉన్నాయని తెలుసుకున్నాడు అమ్మ ద్వారా. అయితే అలా పక్షులు ఒకరోజు ప్రతిరోజులాగానే పక్షులను చూస్తున్నప్పుడు ఆ పిల్లవాడు పక్షులను చూస్తున్నప్పుడు గాలిలో ఒక విమానం వెళ్ళిపోతుంది. తెల్లని విమానం గాలిలో తన దారిలో వెళ్ళిపోతుంది. అప్పుడు దాన్ని కూడా పక్షి అనుకుంటాడు, దాన్ని కూడా పెద్ద పక్షి అనుకుంటాడు. గాలిలో ఎగురుతున్న పక్షులను చూసి ఆ విమానం కూడా గాలిలో ఎగురుతున్నటువంటి ఒక పెద్ద పక్షి అని చెప్పి పిల్లవాడు అనుకుంటాడు. దీన్నే సాంశీకరణం అని చెప్పి అంటారు. అవునా? అంతవరకు అమ్మేం చూపించింది? ఆకాశంలో గాలిలో పక్షుల్ని చూపించింది. పక్షుల్ని రోజు చూస్తున్నటువంటి పిల్లవాడు విమానం చూసిన తర్వాత విమానం కూడా పక్షే అని భావించడం సాంశీకరణం. దాని తర్వాత అనుగుణ్యత గురించి చూద్దాం. ఈ అనుగుణ్యతనే ఇంగ్లీష్లో అకామోడేషన్ అని చెప్పి అంటారు. అకామోడేషన్ అనుగుణ్యత అంటే ప్రత్యక్షం ద్వారా తెలుసుకున్న అంశాలను పాత అంశాలతో వేరు చేసి చూడటం. చూడండి, సాంశీకరణకు అనుగుణ్యతకు తేడా. ఇక్కడ సాంశీకరణలో పాత అంశాలతో మిళితం చేసి ఆలోచించుట, ఇక్కడ పాత అంశాలతో వేరు చేసి ఆలోచించుట. చూడండి, పాత అంశాలతో మిళితం చేయడం సాంశీకరణం. ఈ రెండింటి మధ్య తేడా చూడండి. ఇక్కడ తేడా మీకు చూపిస్తున్నాను చూడండి. పాత అంశాలతో మిళితం చేయటం, పాత అంశాలతో మిళితం చేయటం సాంశీకరణం. పాత అంశాలతో వేరు చేసి చూడటం ఇది అనుగుణ్యత. ఇది ఈ రెండింటి అంశాలు చూడండి. ఇది అనుగుణ్యతకు సాంశీకరణకు తేడా అది. ఇక్కడ పాత అంశాలతో మిళితం అంటే పక్షులతో విమానాన్ని మిళితం చేసి చూశాడు, అది సాంశీకరణ. ఇక్కడ పక్షుల నుంచి విమానాన్ని వేరు చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ సాంశీకరణలో పక్షులతో పాత అంశాలు అయినటువంటి రోజు చూసేటటువంటి పాత అంశాలు అయినటువంటి పక్షులతో ఒక కొత్త అంశం విమానం అన్నటువంటి ఒక అంశంని మిళితం చేశాడు. ఇక్కడ అలా కాదు, పాత అంశాలతో విమానం అనేటటువంటి కొత్త అంశాన్ని ఇక్కడ వేరు చేస్తాడు. ఇక్కడ అది సాంశీకరణ అనుగుణ్యత. ఇందులో భాగంగా పాత స్కీమాటాలని మార్చుకొని కొత్త స్కీమాటాలు సృష్టించుకుంటాడు. అంటే విమానం పక్షిలాగా గాలిలో ఎగురుతున్నప్పటికీ దాని యొక్క ఆకారము, ధ్వనిని బట్టి అది పక్షి కాదు, ఇంకేదో ఒక వస్తువు అని చెప్పి ఇక్కడ శిశువు ఏం చేస్తాడు? పాత అంశాలతో, పక్షులు అనబడేటటువంటి పాత అంశాలతో
విమానంని వేరు చేసి చూస్తున్నాడు. దీన్ని అనుగుణ్యత అని చెప్పి అంటారు. ఇది. ఇకపోతే పియాజే సంజ్ఞానాత్మక వికాస దశల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాస దశల గురించి మాట్లాడుకుంటే చూడండి, పియాజే సంజ్ఞానాత్మక వికాస దశలు ప్రధానంగా 4 రకాలు అని చెప్పాడు. పియాజే ప్రకారం సంజ్ఞానాత్మక వికాస దశలు 4 గుర్తుపెట్టుకోండి. ఒకటి ఇంద్రియ ప్రచాలక దశ, ఇంద్రియ ప్రచాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. ఓకే, ఇంద్రియ ప్రచాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. ఇక్కడ మీకు పియాజే చూడండి, వికాస దశల వరుస క్రమం అని చెప్పి అడుగుతాడు బిట్టు. వికాసం దశల యొక్క వరుస క్రమం క్రింద వాటిలో ఏది సరైనది ఇచ్చి ఈ 4 కూడా 4 ఆప్షన్లలో ఇస్తాడు. ఇటు నుంచి అటు అటు నుంచి జమించేసి. సో వీటిని బాగా గుర్తుపెట్టుకోండి. ముందు ఇంద్రియ, తర్వాత పూర్వ, ఇంద్రియ పూర్వ, మూర్త అమూర్త. ఇది ఇంద్రియ పూర్వ, మూర్త అమూర్త. ముందు ఇంద్రియ, తర్వాత పూర్వ, తర్వాత మూర్త, తర్వాత అమూర్త. ఇది వరుస క్రమం, గుర్తుపెట్టుకోండి. అయితే పియాజే ప్రకారం, పియాజే సంజ్ఞానాత్మక వికాస దశలో భాగంగా పియాజే ప్రకారం ఇంద్రియ ప్రచాలక దశ యొక్క వయస్సు పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాలు. చెప్పను కదా, ఎలిజబెత్ హార్లాక్ శైశవ దశని 2 రకాలుగా వర్గీకరించింది. అయితే శైశవ దశని మొదటి 2 సంవత్సరాలకు తీసుకొని దాన్ని 2 రకాలుగా వర్గీకరించింది కదా. ఆ మొదటి 2 సంవత్సరాల శైశవ దశ ఏదైతే ఉందో దానినే ఇక్కడ పియాజే ఏమన్నాడు, ఇంద్రియ ప్రచాలక దశ అని చెప్పి పేర్కొన్నాడు. ఇకపోతే పూర్వ ప్రచాలక దశ, పూర్వ ప్రచాలక దశ. ఇక్కడ బాల్యదశ ఉంది, పూర్వ బాల్యదశ. ఈ పూర్వ బాల్యదశని ఎలిజబెత్ హార్లాక్ 2 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు అని చెప్పి పేర్కొంది. అయితే ఇక్కడ ఈ 2 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల ఈ పూర్వ బాల్యదశని పియాజే ఏమన్నాడు, పూర్వ ప్రచాలక దశ అని చెప్పి అన్నాడు. అవునా. ఇకపోతే 7 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల వరకు దీన్ని ఉత్తర బాల్యదశ అని చెప్పి అన్నారు ఎలిజబెత్ హార్లాక్. అవునా. దీన్ని పియాజే ఏమన్నాడు, మూర్త ప్రచాలక దశ అని చెప్పి అన్నాడు. ఇక 11 ఏళ్ళ నుంచి తర్వాత ఉన్నటువంటి ఈ వయసుని అమూర్త ప్రచాలక దశ అని పియాజే పేర్కొన్నాడు. అది. ఇప్పుడు చూద్దాం, ఇంద్రియ ప్రచాలక దశ గురించి చూద్దాం. ఇంద్రియ ప్రచాలక దశ. అయితే వీటిలో కొన్ని మాత్రమే ఎగ్జామ్ ఓరియంటేషన్లో డ్యామ్ షూర్ ఎక్కడి నుంచి అయితే బిట్టు రావడానికి అవకాశం ఉందో అటువంటి అంశాలని మాత్రమే తీసుకొని నేను మీకు ఇక్కడ ఇచ్చాను. నేను డ్యామ్ షూర్ ఎగ్జామ్లలో ఎక్కడి నుంచి ఈ బిట్స్ మాత్రమే చదువుకుంటే మ్యాక్సిమం బిట్స్ రావడానికి అవకాశం ఉన్నాయి అని నాకు అనిపించిందని తీసుకొని ఇక్కడ మీకు నేను అందించడం జరుగుతుంది. ఇక్కడ 3వ ఉపదశ, ఇంద్రియ ప్రచాలక దశలో 3వ ఉపదశ. ఇది 4 నుంచి 8 నెలల వయసులో శిశువు దృష్టి తన సొంత శరీరం నుంచి వస్తువులపైకి మల్లుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. శిశువు దృష్టి 4 నుంచి 8 నెలల వయసులో సొంత శరీరం నుంచి వస్తువులపైకి మల్లుతుంది. ఓకే, ఇది పియాజే ప్రకారము 3వ ఇంద్రియ ప్రచాలక దశలోని 3వ ఉపదశ అని మనం విషయం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, పియాజే ప్రజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రకారం, పియాజే ప్రజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారము శిశువు దృష్టి తన సొంత శరీరం నుంచి వస్తువులపైకి మళ్ళీ వయస్సు ఏది అంటే 4 నుంచి 8 నెలలు. ఇది ఏ దశలో ఉంది, ఇంద్రియ ప్రచాలక దశ. ఇంద్రియ ప్రచాలక దశలోని 3వ ఉపదశ ఇది. ఓకే, ఇప్పుడు 4వ ఉపదశ, ఇంద్రియ ప్రచాలక దశలోని 4వ ఉపదశ గురించి చూద్దాం. 4వ ఉపదశ ఇది 8 నుంచి 12 నెలల మధ్య ఉంటుంది. 8 నుంచి 12 నెలల మధ్య ఉంటుంది.
ఇక్కడ శిశువుకు వస్తు స్థిరత్వ భావన కలుగుతుంది. వస్తు స్థిరత్వ భావన కలుగుతుంది. శిశువుకు వస్తు స్థిరత్వ భావన కలిగే పియాజే చెప్పినటువంటి దశ ఏది అంటే ఇంద్రియ ప్రచాలక దశ. పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాస దశల్లో శిశువుకి వస్తు స్థిరత్వ భావన కలిగే దశ ఏది అని బిట్టు వస్తే ఇంద్రియ ప్రచాలక దశలోని 4వ ఉపదశ. ఇంద్రియ ప్రచాలక దశలోని 4వ ఉపదశ అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. వయస్సు అడిగితే 8 నుంచి 12 నెలల మధ్య అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అంటే దాచిపెట్టినటువంటి వస్తువు తన ఎదుట లేకపోయినా ఎక్కడో ఉంది అని భావించి శిశువు ఆ వస్తువుకై వెతకడం ప్రారంభించుట ఏదైతే ఉందో ఈ ప్రక్రియనే ఏమంటారు? వస్తు స్థిరత్వ భావన అని చెప్పి అంటారు. అది అంటే ఒక వస్తువు, శిశువు ఆడుకుంటున్నటువంటి ఒక ఆట వస్తువుని తీసుకుని మనం ఎక్కడో దాచేసాం. అప్పుడు ఆట వస్తువు తన చేతిలో లేనప్పటికీ, తన ఎదురుగా లేనప్పటికీ ఆ వస్తువు అయితే ఎక్కడో దాచిపెట్టారు, ఎక్కడో ఉంది అని చెప్పి శిశువుకి ఇక్కడ అర్థమవుతుంది. దీన్నే వస్తు స్థిరత్వ భావన అని చెప్పి అంటాము. ఈ వస్తు స్థిరత్వ భావన అనేది పియాజే యొక్క ఇంద్రియ ప్రచాలక దశలో 4వ ఉపదశలో ఉంటుంది. 8 నుంచి 12 నెలల వయసు మధ్య. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే 5వ ఉపదశ వస్తు స్థిరత్వ భావన చూడండి. దాని తర్వాత యత్న దోష పద్ధతులు. శిశువు వివిధ వస్తువులను కింద పడేసి వాటి శబ్దాల మధ్య భేదాన్ని గమనిస్తాడు. చూడండి, శిశువు తన చేతిలో ఉన్నటువంటి వస్తువుల్ని కింద పడేసి వాటి శబ్దాల మధ్య ఉన్న భేదాన్ని గమనిస్తూ ఆటలాడుతూ ఉంటాడు. ఇది పియాజే యొక్క ఇంద్రియ ప్రచాలక దశలోని 5వ ఉపదశ. ఇది 12 నుంచి 18 నెలల వయసులో ఈ ఆటలు శిశువు ఆడుతాడు. ఓకే. ఇక ఇంద్రియ ప్రచాలక దశలోని వరుస క్రమం గురించి కూడా మనం చూడాలి. వరుస క్రమం చూడండి. ఇంద్రియ ప్రచాలక దశలో మొదట సొంత శరీరం నుంచి వస్తువులపైకి తన దృష్టి మరలడం. శిశువు యొక్క దృష్టి సొంత శరీరం నుంచి వస్తువులపైకి మళ్ళడం. దాని తర్వాత వస్తు స్థిరత్వ భావన. దాని తర్వాత దశ యత్న దోష భావన. దాని తర్వాత దశ అంతర్దృష్టి భావన. ఓకే. అంతర్దృష్టి భావన అంటే ఏమిటి? అంతర్దృష్టి భావన పియాజే ఇంద్రియ ప్రచాలక దశలో చివరి దశ. అందని వస్తువుల్ని స్టూల్ పైకి ఎక్కి అందుకోవటం. శిశువు అందని వస్తువుల్ని స్టూల్ పైకి ఎక్కి అందుకోవటం, దూరంగా ఉన్న వస్తువుల్ని కర్రతో అందుకోవటం, ఇటువంటి పనులు చేస్తాడు. దీన్ని స్కీమాల అంతరంగీకరణ దశ అని చెప్పి పియాజే పేర్కొన్నాడు. స్కీమాల అంతరంగీకరణ దశ. పియాజే ఇంద్రియ ప్రచాలక దశలో చిట్ట చివరి దశ ఏదైతే ఉందో ఈ చిట్ట చివరి దశని స్కీమాల అంతరంగీకరణ దశ అని చెప్పి పేర్కొన్నాడు. ఓకే. ఇది చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి. పియాజే సంజ్ఞానాత్మక వికాస దశ ప్రకారం మొదటి దశ ఇంద్రియ ప్రచాలక దశ. ఇందులో 3వ ఉపదశ, 4వ ఉపదశ, 5వ ఉపదశ, 6వ ఉపదశ ఇవి చాలా ఇంపార్టెంట్. 3వ ఉపదశలో శిశువు దృష్టి సొంత శరీరం నుంచి వస్తువులపైకి మళ్లించడం జరుగుతుంది. 4వ ఉపదశలో వస్తు స్థిరత్వ భావన కలుగుతుంది, అంటే దాచిపెట్టిన వస్తువుకి వెతకడం. 5వ ఉపదశలో యత్న దోష పద్ధతి శిశువుకి అలవడుతుంది, అనగా కింద పడేసి శబ్దభావంని
శబ్దాల మధ్య ఉన్నటువంటి భేదాన్ని శిశువు గమనించడం. 6వ దశ అంతర్దృష్టి. అంతర్దృష్టి అంటే వస్తువులు స్టూల్ వేసుకుని తీసుకోవడం, కర్రతో దగ్గర లాక్కోవడం, ఇటువంటివి చేస్తాడు. ఇది వరుస క్రమం. ఇప్పుడు పూర్వ ప్రచాలక దశ. పూర్వ ప్రచాలక దశ పియాజే సంజ్ఞానాత్మక వికాస దశలో 2వ దశ పూర్వ ప్రచాలక దశ. శిశువు ఇంద్రియ చాలక అన్వేషణకు బదులు సంకేతాలు, ప్రతీకలతో ప్రత్యక్ష చర్యలను చేపడతాడు. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశము, భాషా వికాసం 2 నుంచి 4 సంవత్సరాల మధ్య చాలా వేగంగా ఉంటుంది. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం శిశువు యొక్క భాషా వికాసం ఏ సంవత్సరాల మధ్య చాలా ఎక్కువగా ఉంటుంది? 2 నుంచి 4 సంవత్సరాల మధ్య. ఇకపోతే సర్వాత్మకవాదం. ఇక్కడ చూడండి, పియాజే చెప్పినటువంటి సర్వాత్మకవాదం. ఈ సర్వాత్మకవాదం గురించి కనుక మనం ఒకసారి తెలుసుకుంటే, పియాజే పూర్వ ప్రచాలక దశలో భాగం సర్వాత్మకవాదం అనే విషయం మనం గుర్తించాలి. అంటే సర్వాత్మకవాదము అంటే శిశువు జీవం లేని వస్తువులకు జీవంని ఆపాదిస్తాడు. ఇకపోతే అహం కేంద్రవాదం ప్రపంచంని, ఇతరులను తన దృష్టికోణంలో చూచుట. ప్రపంచంని, ఇతరులను శిశువు తన దృష్టికోణంలో చూస్తే దాన్ని అహం కేంద్రవాదం అని చెప్పి అంటాము. ఈ విధంగా సర్వాత్మకవాదము, అహం కేంద్రవాదము, ఈ రెండు వాదములు కూడా పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో 2వ దశ అయినటువంటి పూర్వ ప్రచాలక దశలో ఇవి భాగములు. ఓకే. ఇప్పుడు ఆట వస్తువుకు స్నానం చేయించడం, అన్నం పెట్టడం, నిద్రపుచ్చుట, ఇటువంటివి శిశువు చేస్తూ ఉంటే దీన్ని సర్వాత్మకవాదం అని చెప్పి అంటారు. ఈ సర్వాత్మకవాదం ఇది ఎక్కడ అంటే ఏ దశలో శిశువు చేస్తాడు? పూర్వ ప్రచాలక దశలో శిశువులు చేస్తారు. పూర్వ ప్రచాలక దశ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? 2 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఓకే. అంటే బొమ్మల పెళ్ళిళ్ళు చేయడము, ఇటువంటివన్నీ కూడా సర్వాత్మకవాదం కిందకి వస్తాయి. అవునా? నేను నడుస్తూ ఉంటే నాతో పాటు సూర్యచంద్రులు కూడా నడుస్తున్నారు అని శిశువు భావించుట ఏ వాదం అంటే అహం కేంద్రవాదం. నేను నడుస్తూ ఉంటే నాతో పాటు సూర్యుడు, చంద్రుడు నడుస్తున్నారు అని శిశువు భావిస్తూ ఉంటే శిశువులో ఉన్నటువంటి వాదం ఏది? అహం కేంద్రవాదంలో శిశువు ఉన్నాడు అని అర్థం. ఓకే. ఈ అహం కేంద్రవాదం, సర్వాత్మకవాదం ఈ రెండూ కూడా పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో పూర్వ ప్రచాలక దశలో భాగాలు. ఇక పూర్వ ప్రచాలక దశలో లోపాలు తీసుకుంటే పదిలపరుచుకునే భావనాలోపం, విపర్యాత్మక భావనాలోపం, ఈ 2 లోపాలతో శిశువు బాధపడతా ఉంటాడు. చూడండి, ఒక వస్తువుకు బాహ్యంగా మార్పులు చేసినప్పటికీ దాని లక్షణాలు అలానే ఉంటాయి అనే భావంని, అటువంటి భావం పిల్లలు లేకపోతే దాన్ని పదిలపరుచుకునే భావన లోపం అని చెప్పి అంటారు. ఒక వస్తువుకు బాహ్యంగా మార్పు చేశాం, అయినా కూడా దాని లక్షణాలు అలాగే ఉంటాయి అని శిశువు గ్రహించలేకపోతే దాన్ని పదిలపరుచుకునే భావన లోపం అంటారు. ఉదాహరణకి, ఒక పొడవైనటువంటి ఒక పాత్రలో లీటర్ నీటిని పోసాము, వెడల్పైనటువంటి పాత్రలో మరొక లీటర్ నీటిని పోసాము. అయితే రెండింటిలో ఉన్నటువంటి
నీటి యొక్క క్వాంటిటీ లీటరే. అయినప్పటికీ కూడా వెడల్పైనటువంటి పాత్రలో నీటి కంటే పొడవైన పాత్రలో నీరు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి శిశువు కనుక భావిస్తే దీన్ని బదిలపరుచుకునే భావన లోపం అని చెప్పి అంటారు. ఇకపోతే ప్రతి తార్కిక ప్రచాలనం అంటే తిరిగి చెయ్యవచ్చు అనే భావన లేకపోతే, అంటే ప్రతి తార్కికమైనటువంటి ప్రచాలనంని తిరిగి చెయ్యవచ్చు అనే భావన లేకపోతే దాన్ని విపర్యాత్మక భావన లోపం అని చెప్పి అంటారు. ఓకే, అంటే ఒక మట్టి ముద్ద తీసుకుని దాన్ని అనేకమైన మార్పులు చేసిన తర్వాత ఆ మట్టి ముద్దను మళ్ళీ తిరిగి పూర్వస్థితికి తేవచ్చు అని శిశువు గ్రహించలేకపోతే దాని విపర్యాత్మక భావన లోపం అని చెప్పి అంటారు. ఇకపోతే మూర్త ప్రచాలక దశ 7 నుంచి 11 సంవత్సరాలు అని చెప్పుకున్నాం కదా. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో 3వ దశ మూర్త ప్రచాలక దశ. ఇక్కడ మానసిక ప్రకార్యాలు ప్రారంభమయ్యే దశ. పియాజే ప్రకారం మానసిక ప్రకార్యాలు ప్రారంభమయ్యే దశ ఏది? జవాబు మూర్త ప్రచాలక దశ. పిల్లల ఆలోచన ఈ దశలో ఎక్కువ తార్కికంగా క్రమబద్ధంగా ఉంటుంది. అలాగే ఈ దశలో మూర్త ప్రచాలక దశలో నిగమాత్మకమైనటువంటి ఆలోచన పెరుగుతుంది. ఈ దశలో విపర్యాత్మక భావన కూడా పెరుగుతుంది. నిగమాత్మక ఆలోచన, విపర్యాత్మక భావన ఎక్కువగా ఉండే దశ మూర్త ప్రచాలక దశ. ఓకే, ఈ దశలో మూర్త ప్రచాలక దశలో పిల్లవాడు చూడండి, తనకు అన్న ఉంటే తన అన్నకు తమ్ముడు ఉన్నాడు అని అర్థం చేసుకోగలడు. చూడండి, ఇక్కడ బిట్టు తనకు అన్న ఉంటే తన అన్నకు తమ్ముడు ఉన్నాడు అని ఒక శిశువు అర్థం చేసుకుంటే, పియాజే ప్రకారం ఆ పిల్లవాడు ఏ దశలో ఉన్నాడు అని బిట్టు అడిగితే మనం ఇక్కడ మూర్త ప్రచాలక దశ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే పియాజే ప్రకారం ఈ దశలో పిల్లవాడు ఎక్కడి నుంచైనా కూడా తనకు తెలిసిన దారిలో ఇంటికి వెళ్ళగలడు, కానీ ఇంటికి దారిని చెప్పలేడు. అశోక్ అనేటటువంటి ఒక అబ్బాయి తను మార్కెట్ నుంచి తనకు తెలిసిన దారిలో ఇంటికి చేరుకున్నాడు. కానీ ఏ దారిలో వచ్చావు నాన్న, ఎలా వచ్చావు అని అశోక్కి తన తల్లి అడిగితే తాను ఇంటికి వచ్చినటువంటి దారిని చెప్పలేకపోయాడు. అయినచో అశోక్ ఏ దశలో ఉన్నాడు అని బిట్టు వస్తే ఇక్కడ మూర్త ప్రచాలక దశలో ఉన్నాడు అని ఇక్కడ మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇక అమూర్త ప్రచాలక దశ 11 ఏళ్ళ నుంచి ప్రారంభం అవుతుంది కదా. అంటే ఇక్కడ ఊహించే సామర్థ్యం ఎక్కువ మరియు తార్కిక ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఇకపోతే ఇక్కడ బిట్స్ చూడండి. పియాజే ఇక్కడ ప్రశ్న చూడండి. పియాజే తన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో సంజ్ఞానాత్మక నిర్మితులను వేటి ఆధారంగా వివరించాడు? జవాబు స్కీమాలు ఆధారంగా వివరించాడు. పుట్టిన నుంచి కౌమారం వరకు వికాసం యొక్క వరుస క్రమం ఏది? ఇంతకు ముందే మీకు నేను చెప్పాను కదా, ఇంద్రియ ప్రచాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. ఇది సరైనటువంటి జవాబు. తర్వాత అనుభవాల ద్వారా జ్ఞాన నిర్మాణంకు ప్రాధాన్యం ఇచ్చిన వారు ఎవరు? చెప్పుకున్నాం కదా, మొట్టమొదటి పాయింట్ అనుభవాలు మరియు కృత్యాలు. అనుభవాల ద్వారా జ్ఞాన నిర్మాణంకు ప్రాధాన్యం ఇచ్చిన వారు పియాజే. ఇది నెక్స్ట్, అనుభవాల ద్వారా అర్థం చేసుకోవడానికి తోడ్పడే నిర్మాణాలు, పరిసరాల వల్ల వ్యవస్థీకరణం చెందే నిర్మాణాలని ఏమంటారు?
జవాబు స్కీమాటాలు అంటారు. ఇకపోతే సమన్వయ రాహిత్య చర్యలు సహిత చర్యలుగా మారుటను పియాజే ఏమన్నారు? జవాబు స్కీమాటాలు అని చెప్పి అన్నారు. కృత్యాలు చేయగలిగే మానసిక సామర్థ్యాలను పియాజే ఆపరేషన్స్ అని చెప్పి పేర్కొన్నారు. నెక్స్ట్, ఏ వయసులో ఉన్నటువంటి శిశువు ఆట వస్తువులను, బొమ్మలను క్రింద పడేసి ఆనందం పొందుతాడు? జవాబు 18 నుంచి 12 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లవాడు. 18 నుంచి 12 నెలలు 18 నుంచి 12 నెలలు మధ్యలో ఉన్నటువంటి పిల్లవాడు. 12 నుంచి 18 నెలలు. ఓకే, 12 నుంచి 18 నెలలు ఈ మధ్యలో ఉన్నటువంటి పిల్లవాడు. ఇకపోతే పియాజే ప్రకారం వస్తు స్థిరత్వ భావన ఏ దశలో ఏర్పడుతుంది? వస్తు స్థిరత్వ భావన జవాబు జ్ఞానేంద్రియ చాలక దశలో. తర్వాత ప్రార్థన సమావేశంలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులకు రేపు సెలవు అని ప్రధాన ఉపాధ్యాయులు ప్రకటించినప్పుడు 3వ తరగతి విద్యార్థి తనకు కూడా రేపు సెలవే అని గ్రహించిన ఆ విద్యార్థి పియాజే ప్రకారం ఏ దశలో ఉన్నాడు? జవాబు మూర్త ప్రచారక దశలో ఉన్నాడు. ఇదే విద్యార్థి యొక్క నిగమాత్మక ఆలోచన. ఒక సన్నని పాత్రలో 1 లీటర్ నీరు ఉంది, ఒక వెడల్పు పాత్రలో కూడా 1 లీటర్ నీరే ఉంది. పిల్లవాడిని ఏ పాత్రలో ఎక్కువ నీరు ఉంది అని అడిగినప్పుడు సన్నని పాత్రలో నీరు ఎక్కువ ఉందని చెబుతున్నాడు. ఆ పిల్లవాడిలో ఏ లోపం ఉంది? జవాబు బదిలపరుచుకునే భావన లోపం ఉంది. ఒకే పరిమాణం ఆకారంలో ఉన్నటువంటి 2 మట్టి గోళాలను తీసుకొని ఒకదాని ఆకారాన్ని మార్చినప్పటికీ దానిని తిరిగి మొదటి ఆకారానికి తీసుకురావచ్చని శిశువు గుర్తించలేకపోవుట ఏ లోపం? జవాబు విపర్యాత్మక భావన లోపం. ఇదండి ఈనాటి చైల్డ్ డెవలప్మెంట్ మరియు పెడగోగికి సంబంధించినటువంటి వీడియో కంటెంట్. ఒకవేళ ఏమైనా లోపాలు ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి, వాటిని సరిదిద్దుకొని తర్వాతి వీడియోలో నేను అందించేందుకు ప్రయత్నం చేస్తాను. ఇకపోతే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. వీడియో ప్రజెంటేషన్ ఎలా ఉంది అన్నది మీ అభిప్రాయాల్ని, సలహాల్ని, సూచనల్ని కామెంట్ బాక్స్లో ఇస్తే నేను వాటి ఆధారంగా తదుపరి వీడియోస్ నుంచి జాగ్రత్తలు తీసుకుంటాను. సరే, మరో కాన్సెప్ట్తో మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.